మా అమెరికా కోడలతో చచ్చిపోతున్నాం తల్లి. దేవుణ్ణి మట్టితో చేశాం కదా అని ఉండ్రాలు కూడా మట్టితోటే చేసి నైవేద్యం పెడుతోంది. భర్త కోసం ఆమె, ఆమె నుండి విముక్తి కోసం అతను తపస్సు చేస్తున్నారు. ఇప్పుడు ఎలా స్వామి? నిద్రలో తలుపులు తీయడం కాస్త ఆలస్యం అయితే కన్నం వేసి లోనికి వచ్చేయడమేనా? అవి తెలుగు వాళ్ళ ఉగాది పచ్చళ్ళు. ఇదేమో తెలంగాణ ఉగాది పచ్చడి. ఇది ఆంధ్ర ఉగాది పచ్చడి. తినండి. పర్వాలేదు కానీ నువ్వు వెళ్ళి సీరియల్ చూడవే, నేను వడ్డించుకుంటానులే. వంట వేధింపులే భరించలేకపోతున్నానే కాంతం. ఇక ముగ్గులు కూడా వేయడం నా వల్ల కాదే కాంతం. పొద్దున్నే బర్త్డే విషెస్ చెప్పా కదనే, సరిపోదా? ఫేస్బుక్లో పొగడ్తలతో పోస్ట్ పెడితేనేనా ప్రేమ ఉన్నట్టు? నిన్న కష్టపడి ఇనగని మీ దుకాణంలోనే కొట్టేశా. 24 క్యారెట్లని మోసం చేస్తావా? మా ఆవిడైతే పిచ్చి తిట్లు తిట్టింది తెలుసా? ఈరోజు మన పెళ్లి రోజు కదనే. కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు, కాకరకాయ పచ్చడి చెయ్యనా? మా ఆవిడ అల్పపీడనం లాంటిది, ఏ క్షణంలోనైనా రావచ్చు. త్వరగా ముక్కేయిరా. ఏమండోయ్, ఆయన భోజనానికి ఉంటాడో వెళ్ళిపోతాడో కనుక్కోండి. నాకు సీరియల్ టైం అయిపోతుంది. భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. భర్త భార్యకి ఫోన్ చేసినప్పుడు, నా తప్పు నేను తెలుసుకున్నా, వచ్చేసే బంగారం, నీకోసం వేచి చూస్తున్నా. భార్య పక్కనే ఏముంది? భర్త గ్లాస్ ఉంది. భార్య దాన్ని కింద పారేయండి. భర్త పారేసా. భార్య ఆ గ్లాసు ముక్కల్ని తిరిగి అతికించగలవా? ఆ గ్లాసులాగే నా మనసు కూడా, ఒకసారి విరిగితే అతకదు. భర్త ఇక్కడ గ్లాస్ ముక్కలు అతికించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకొక కొత్త గ్లాసు తెచ్చుకుంటా. భార్య భలే కామెడీ చేస్తారు మీరు. ఎప్పుడు వస్తారు తీసుకెళ్ళడానికి?